మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వెళ్తే అక్కడ సెల్ఫ్ డినాయల్ అనేటువంటి మాట వాడబడింది. డినై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అంటే నిన్ను నీవే వద్దనుకొని అర్థం. నన్ను వెంబడించాలంటే నిన్ను నీవే వద్దనుకొని. నన్ను నేనే వద్దనుకోవడం ఏంటి? తగ్గించుకొని అంటే పూర్తిగా అర్థం కాదని, దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి పరమార్థం మనకు చెప్పబడుతూ ఉంది. ఏంటిదంటే డినై యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నీవే వద్దనుకోవాలి. నిన్ను నీవే వద్దనుకోవడం అంటే ఏదైతే ఆయన వద్దని చెప్పాడో ఆ వద్దు అని అన్నవి అవి నీకు ఎంత ఇష్టమైనా, ఎంత లాభమైనా, ఎంత గొప్పవని మనుషులు చెప్పినా, ఇవి ఏవి అయినా సరే నీవు అవి నాకు వద్దనుకోగలగాలి అన్నాడు. నన్ను వెంబడించాలంటే కొన్ని వద్దనుకోవాలి. నువ్వు యూ హ్యావ్ టు డినై. చివరికి డినై అంటే ఏదో వేరే వాళ్ళని వద్దనుకోవడం కాదు, నిన్ను నీవే వద్దనుకోవాలి అన్నాడు. నిన్ను నీవు అంతగా తగ్గించుకోవాలి. నిన్ను నీవే వద్దనుకోనంత తగ్గింపు నీలో కలిగినప్పుడు నన్ను వెంబడిస్తే నీకు లాభం. నన్ను వెంబడించేవారు అలాంటి వారు నాకు కావాలి. దేవుని వారలారా, నిజంగా మానవ జీవితంలో, మన యొక్క జీవితంలో చాలా సమస్యలకు కారణం ఏంటంటే కొన్ని దురాశలు. బైబిల్లో మనకు చాలా స్పష్టంగా రాయబడింది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అందుకే ఈ మూడోది జీవపు డంబము చూడండి. ఆ జీవపు డంబము వలన మనం చాలా విషయాల్లో మనల్ని మనమే నష్టపరుచుకుంటాం. ఆ జీవపు డంబము ఎన్నో రకాలైనటువంటి పర్యాయ పదాల్లో చెప్పబడింది. ఒక రకమైనటువంటి సెల్ఫ్ ప్రౌడ్నెస్ అంటారు. అంటే నా లోపల నాకే గర్వం